కురుక్షేత్రం యుద్ధంలో ఎంతమంది చనిపోయారు తెలుసా? అంతకన్నా ఎక్కువ మంది చనిపోతారు ఈ మూవీలో. మన ఫేవరెట్ క్రికెటర్ ఎవరైనా సెంచరీ కొట్టారనుకోండి, స్టేడియంలో ఎంతమంది అరుస్తాం? అంతకన్నా ఎక్కువ అరుపులుంటాయి ఈ సినిమాలో. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరొకరు అరుస్తూనే ఉంటారు, ఎవరొకరు చస్తూనే ఉంటారు. డెత్ అంటే గుర్తొచ్చింది. జనరల్‌గా ప్రతి సినిమాలో హీరో ఒక పర్సన్‌తో బాగా ఎఫెక్షనేట్‌గా ఉంటాడు గదా! అండ్ మనకి స్టార్టింగ్ నుంచి చూపించిన విధానం బట్టి మనం అర్థం చేసుకుంటాం. ఓకే. ఈ పర్టిక్యులర్ పర్సన్‌కి ఏదో ఒకటి అవుతది. అతను చనిపోవచ్చు, లేకపోతే ఏమన్నా అవ్వచ్చని మనకు తెలుస్తది గదా! తెలిసినా సరే విల్ బి రూటింగ్ టు ఇట్. మనం ఆ పర్టిక్యులర్ సీన్ వచ్చేసరికి మనం ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాం గదా! ఈ మూవీలో ఏమైందంటే, ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి ఏదో జరిగే సీన్ అది చాలా ఎమోషనల్ సీన్ అయ్యుండాలి. బట్ ఆ సీన్ వచ్చేసరికి హమ్మయ్య! ఫైనల్‌గా ఈ సీన్ వచ్చిందిరా బాబు అని సెటైరికల్‌గా మాట్లాడుకునే పరిస్థితి వచ్చేస్తదనమాట. అంటే స్టార్టింగ్ నుంచి చూసే డెత్స్ బట్టి మనం పెద్దగా ఏం ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వం. ప్లాట్ విషయానికొస్తే ఈ మూవీ మొత్తం బ్రహ్మకమలం అనే ఒక కీ చుట్టూరు తిరుగుతూ ఉంటదనమాట. సరే అసలు ఈ కీ ఏంటి? ఆ డోర్ ఏంటి? ఆ డోర్ వెనకాల ఏముంది? సో, ఆ డోర్ ఓపెన్ చేయడానికి చేసే ప్రయత్నంలో 1757లో ఏం జరిగింది? బైరాగి ఈ కాళ్ళ చెట్టు అనే దానిలో ఎలా ఇరుక్కుపోయాడు? ఫైనల్‌గా ఆ బ్రహ్మకమలంతో ఆ డోర్‌ని ఓపెన్ చేశాడా? చేయకుండా హీరో అడ్డుకున్నాడా? అనేది కథ. ఈ మూవీలో మెయిన్ నెగెటివ్ ఏంటంటే స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ గూడా. నేను చాలా సార్లు కన్‌ఫ్యూజ్ అయ్యా. ఏంటంటే ఇప్పుడు ఒక సీన్ జరుగుతది. ఆ నెక్స్ట్ వచ్చే సీన్ ఇది 3 డేస్ ముందో, 4 డేస్ ముందు జరిగిన పాస్ట్ సీనా? లేకపోతే ఆ ముందు సీన్ కంటిన్యూషన్ అనేది మనమే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం. జనరల్‌గా అడ్వెంచర్ మూవీస్ అనంగానే కొంచెం హాలీవుడ్‌లో అడ్వెంచర్ మూవీస్‌ని ఇన్‌స్పైర్ అయ్యి తీసే సీన్స్ చాలానే ఉంటాయి. బట్ టు మై సర్ప్రైజ్ ఈ మూవీలో లాస్ట్ ఇయర్ వచ్చిన 'అఖండ 2' సినిమాలో నుంచి కూడా ఒక సీన్ ఇన్‌స్పైర్ అయ్యి తీశారు. అదేంటంటే ఒక పాప పరిగెత్తుకుంటూ హిమాలయాస్‌లోకి వెళ్ళిపోద్ది కదా! అక్కడికెళ్ళి ఒక సాధువుని మీట్ అవుతారు కదా! అలాంటి ఒక సీన్ ఇక్కడ కూడా ఉంటదనమాట. ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచో వచ్చి హిమాలయాస్‌లో వచ్చేస్తా ఉంటారు. బట్ కొంచెం కన్వీనియంట్‌గా ఉండడానికి ఆ విలన్స్ కూడా అక్కడ టెంట్‌లేసుకొని కూర్చుంటారనమాట. సో, అలాంటి కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి. సినిమాలో ఏంటంటే మీకు గ్రాండియర్ బాగా తెలుస్తది. చాలా ఖర్చు పెట్టారన్న విషయం బాగా తెలుస్తది. చాలా సీన్స్‌లో మీకు క్లియర్‌గా ఎవిడెంట్‌గా ఉంటదనమాట. ఆ పర్టిక్యులర్ సెట్సే గాని, కాస్ట్యూమ్స్ గాని, అక్కడున్న నంబర్ ఆఫ్ పీపుల్ గాని, ఆ క్వాలిటీ గాని మీకు అర్థమవుతా ఉంటది. ఓకే. దే పుట్ లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టారనే విషయం అయితే అర్థమవుతా ఉంటది. ఒక మూవీకి మనం కనెక్ట్ అవ్వాలి అంటే, ఆ మూవీలో ఏదో క్యారెక్టర్ జర్నీకైనా కనెక్ట్ అవ్వాలి. లేకపోతే ఆ మూవీలో ఉన్న ఏదో ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ యొక్క జర్నీకైనా మనం కనెక్ట్ అయ్యి ఉండాలి. బ్రహ్మకమలం అనేది ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. ఆ బ్రహ్మకమలం జర్నీ ఎలా ఉంటదంటే చాలా అబ్రప్ట్‌గా కట్ అవుతూ ఉంటది. ఒకళ్ళు ఇక్కడి నుంచి అది తీసుకొని వేరే చోటకెళ్తారు. మళ్ళీ అది ఏ పాయింట్‌కి వచ్చేస్తదనమాట. ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికి వస్తది. మళ్ళీ అక్కడి నుంచి వేరే వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ ఇక్కడికి వస్తా ఉంటది. ఆ జర్నీ ప్రాపర్‌గా ఉండదు. ఈవెన్ హీరో జర్నీ కూడా అలాగే ఉంటది. ఒక అడ్వెంచర్‌కెళ్తాడు. ఎక్కడో మునుగుతాడు, ఎక్కడో దిగుతాడు, మళ్ళీ అక్కడికే వచ్చి తేలుతాడనమాట. అంటే ఏదో చాలా కన్వీనియంట్‌గా ప్లేస్ చేసినట్టు ఉంటాయన్నమాట అన్నీ. ఒక సింపుల్ విషయం చెప్పాలంటే 'జగపతి బాబు' గారు భైరవకోన అనే ఒక ప్లేస్‌లో ఇరుక్కుపోతారు. అసలాయన బయటికెలా వచ్చారు అక్కడి నుంచి? అది అంత డేంజరస్ ప్లేస్ నుంచి ఆయన ఎలా బయటకొచ్చారు? ఒక్క దెబ్బ కూడా లేకుండానే మనకెక్కడ చూపించరు. ఈ మూవీ ఆబ్వియస్‌లీ సనాతన ధర్మం గురించి ఉంటది కాబట్టి ఐయామ్ నాట్ గోయింగ్ డీప్ ఇంటు ద టాపిక్. మూవీ చాలా మందికి నచ్చొచ్చు. కొంతమంది నచ్చకపోవచ్చు గూడా. నన్నడిగితే మాత్రం మేబీ నేను ఇంకోసారి ఓటీటీలో వచ్చినా సరే చూడనేమో. దట్స్ మై టేక్ ఆన్ దిస్ మూవీ. వీలుంటే థియేటర్స్‌కెళ్ళి చూడండి. ప్రాబబ్లీ మీకు నచ్చొచ్చేమో. సో వాట్ డు యూ థింక్ ఆఫ్ దిస్ రివ్యూ ఆన్ మై పెయింటింగ్? హోప్ యూ లైక్ ఇట్. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. బై.